నేను జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని ఈ మాట అన్నప్పుడు స్పందించుంటే నేను స్వాగతించేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక స్టేట్స్మెన్ లాగా చూసేవాడిని. అరే మహిళల్ని అటువంటి అరే తప్పు అయిపోయింది, నా ఛానల్లో నాకు ఆ ఛానల్ నడుపుతున్న నా ధర్మపత్నికి సంబంధం లేదు, తప్పు అయిపోయింది, అలాంటి జరిగిండకూడదు, ఎవరు మాట్లాడినా అది తప్పు, ఏ మహిళను కూడా మనం వేశ్యతో పోల్చకూడదు, వేశ్య అనకూడదు, అది తప్పు అనేది చెప్పిండాల్సింది. వేశ్యలు కూడా వారు ఏదో జీవనాధారం కోసం ఏదో చేసుకుంటే అదే దాన్ని ఆ రకంగా చేయడం అనేది వాళ్ళనే అవమానించడం, వీళ్ళనే అవమానించడం. అప్పుడు ఖండించకుండా ఆ తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే అది ప్రజాభిష్టం మేరకు ఎటువంటి ఉద్యమాలు జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎలా రగిలిపోతున్నారో మనం చూస్తున్నాం. బయట రాష్ట్రాల్లో కూడా అడుగుతున్నారు, ఏంటి అటువంటి మాటలు మాట్లాడుతున్నారు, మీ ప్రభుత్వం ఊరికి ఎలా ఉందని. కేసులు పెట్టారు, కడుపు మండిన వాళ్ళు కేసులు పెట్టారు. కేసు పెడితే అరెస్ట్ చేస్తే దాన్ని ఖండించారు. ఒకవేళ ఉమెన్స్ కమిషన్ మాట్లాడుతోంది. ఇది ఈ రకంగా మాట్లాడేంత సభ్య సమాజంలో ఇటువంటి మాటలు జుగుప్సాకరమైన మాటలకి స్థానం లేదు. ఆ మాట్లాడుతున్న వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. అదేదో ఘనకార్యం చేసినట్టు, స్వాతంత్ర సమర యోధుడైనట్టు, సమాజ సేవలో ఏదో పద్మశ్రీ అవార్డు పొందినట్టు వాళ్ళని ఈయన ఖండించడం ఏందో మాకు అర్థం కావట్లే. ఈయన ప్రజల్లోకి ఎప్పుడు వెళ్తున్నారు? మీరు ఏ సందర్భాలు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి ఎప్పుడు వెళ్తున్నారో చూడండి. ఎప్పుడు వెళ్ళారు? నెల్లూరు జైలుకి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు? విజయవాడ జైలుకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ మొన్న మధ్య జైలుకి వెళ్ళారు. ఇక్కడ ఒక దీనికి వచ్చారు. అంటే జైల్లోకి వెళ్ళి పరామర్శించడం, జైల్లో వెళ్ళిన వాళ్ళని అరెస్ట్ చేస్తే ఖండించడం. బెంగళూరు తాడేపల్లి వదిలేసి బెంగళూరుకి వెళ్ళిపోవడం. ఈ 3 చేస్తున్నారు ఆయన. అట్లా కాకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడండి, ఉద్యమించండి, గలమెత్తండి, ప్రజలు కూడా స్వాగతిస్తారు. అసెంబ్లీకి రండి, అక్కడ మాట్లాడండి. అట్లా కాకుండా ఈ సోషల్ మీడియాలో మాట్లాడించడం, టీవీ ఛానల్లో డిబేట్లు పెట్టి మాట్లాడిచ్చేసి దాన్ని ప్రజల్లోకి పంపించడం, దానికి మళ్ళా విపరీత అర్థాలు చెప్పడం, దాని కారణంగా అబద్ధాలు చెప్పడం. ఏది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది, కేంద్ర ప్రభుత్వం దీంట్లో వచ్చిందని. ఆ రకంగా చూస్తే మొదటి స్థానంలో ఉన్నది కర్నూలు, రెండవ స్థానంలో ఉన్నది అనంతపూరు. ఎవరిని అవమానిస్తున్నారు వాళ్ళు? సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళంతా సంఖ్య కూడా అనంతపురం జిల్లాలో సంఖ్య ఎక్కువ, రెండవ స్థానంలో ఉంది రాష్ట్రంలో ఫిమేల్ సెక్స్ వర్కర్సు. అనంతపురం వాళ్ళని కూడా అదే మాట అనేస్తారా? సంఖ్య ఎందుకు ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళందరూ అదే అనడం తప్పు కదా. ఎవరినైనా వాళ్ళని కూడా అవమానించడం తప్పు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారనేది వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. రెండో వైపు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ ఆ ఘాటన కట్టడం కూడా తప్పు.